అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్లో వేసుకోదగ్గ ఆర్తడి పంటలు. భూసార పరీక్షల కోసం పంట భూముల్లో మట్టి నమూనా సేకరణకు తరుణమిదే. ప్రస్తుత వేసవిలో బొప్పాయిలు చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యవసాయ సీజన్ గల జిల్లా నెల్లూరు. ఎందుకంటే ఇక్కడ అధిక శాతం వర్షపాతం ఈశాన్య రుతుపవనాల వల్ల వస్తోంది. సాధారణంగా ఇక్కడ వరిని ఎడగారు పంటగా అధిక విస్తీర్ణంలో సాగు చేయడం పరిపాటి. అయితే ఇటీవలి కాలంలో ఆరుతడి పంటలకు మొగ్గు చూపుతున్నారు రైతులు. మరి ఈ ఎడగారు సీజన్లో ఏప్రిల్ మే మాసాల్లో నెల్లూరు జిల్లాలో వేసుకోదగ్గ ఆరుతడి పంటలేవో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త వినీత. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎడగారులో మనం వేసుకోదగిన వరికి ప్రత్యామ్నాయమైన ఆరుతడి పంటల్లో చూసుకున్నట్లయితే మొక్కజొన్న కానీ బేబీ కార్న్ అంటాం. ఎక్కడైనా మనకి టౌన్కి దగ్గరలో ఉండి అధిక ఆదాయం వచ్చేటటువంటి ఈ బేబీ కార్న్ దాదాపు మనకి ఒక హెక్టార్కి 90,000 వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బేబీ కార్న్ కానీ, తర్వాత జొన్న కానీ, తర్వాత సజ్జ కానీ, తర్వాత పెసర, మినుము, వేరుశెనగ, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఈ తర్వాత గోరుచిక్కుడు అంటే వెజిటబుల్ పర్పస్లో కొంతవరకు కూరగాయలను కూడా మనము ఈ ఎడగారు సీజన్లో వేసుకోవడం వలన మనకు అధిక దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంది. వీటిల్లో మనం చూసుకున్నట్లయితే కొర్ర కూడా మనకు తక్కువ కాల పరిమితి కలిగినటువంటి సూర్యనంది కానీ, తర్వాత రేనాడు కానీ, గరుడ అనే రకాలు మనకి అంటే 60-65 నుంచి 75 రోజుల లోపల మనకు పంట కోతకు వస్తాయి. కాబట్టి ఈ శనగకు ముందస్తుగా మనకు కొర్ర వేసుకునేదానికి కూడా అవకాశం ఉంది. తర్వాత మనకి పెసర, మినుము. పెసర అయితే మనకు పల్లాకు తెగులు తట్టుకునే రకాలైనటువంటి IPM 2-14 కానీ, WGG 42 అనే రకాలను కానీ వేసుకున్నట్లయితే మనకి చాలా వరకు తక్కువ నీటితో అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. తర్వాత మినుము కానీ చూసుకున్నట్లయితే మినుములో మనకి TBG 104 అనే రకము మనకి పల్లాకు తెగులను తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. తర్వాత వేరుశెనగ కూడా మనకి ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చినటువంటి TCJS 1694 అనే రకాన్ని కానీ, తర్వాత K1812 కదిరి లేపాక్షి అనే రకాలని కానీ వేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే మొక్కజొన్నలో మనకి చాలా వరకు మన హైబ్రిడ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. DHM 111 కానీ, 117 కానీ, 119 కానీ ఈ రకాలు. తర్వాత మనకు ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. వీటిని వేసుకున్నట్లయితే కూడా మనకి ఈ ఎడగారులో వరికి ప్రత్యామ్నాయంగా అధిక దిగుబడిని తీసుకునేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా జొన్న కూడా మనకి ఈ సీజన్లో మంచి దిగుబడిని ఇస్తుంది. జొన్నలో మనకి నంద్యాల తెల్లజొన్న రకాలు NTJ 102, తర్వాత పాలెం రకాలు, వీటిని అరుణ అనే హైబ్రిడ్స్ కూడా మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని వస్తాయి. తర్వాత సజ్జ పంట కూడా, సజ్జలో మనకి ఇప్పుడు ABV 04 అనంతపురం బాజ్రా హైబ్రిడ్ అనే రకము మనకి మంచి దిగుబడిని ఇస్తూ ఉంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మనకి నువ్వులు, ఈ సీజన్లో నువ్వులు మనకు మంచి నికర ఆదాయాన్ని
వస్తాయి. దాదాపు 3-5 క్వింటాళ్ళు ఎకరాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నువ్వుల్లో మనకి ఈ మధ్యనే విడుదలైనటువంటి శారద అనే రకం YLM 66 అనే రకం కానీ YLM 11, YLM 17, తర్వాత గౌరీ, మాధవి ఈ రకాలను ఏవైనా కూడా మనకి మే మొదటి పక్షం వరకు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చి మంచి నికర ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకా మనకి టౌన్కి దగ్గరగా ఉండే చోట్ల కూరగాయలు, ముఖ్యంగా గోరుచిక్కుడు కానీ ఇలాంటివి పైర్లు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తాయి. అంతేకాకుండా తర్వాత ఇప్పుడు మనకు జీలుగా, జనుము వీటిని కూడా ముఖ్యంగా జీలుగాని ఏప్రిల్ నుంచి జూన్ వరకు కానీ విత్తనానికి మనం వేసుకున్నట్లయితే మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా మనకు ఈ సీజన్లో నీటి లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీటిని ఉపయోగించి, అంతేకాకుండా అధికంగా ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో, తక్కువ నీటితో, తక్కువ విద్యుత్ శక్తితో కూడా మనము అధిక నికరాదాయాన్ని తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం సిఫారసు చేసినటువంటి ఈ పంటల్ని వేసుకొని రైతులందరూ కూడా మంచి దిగుబడిని తీసుకుంటారని ఆశిస్తున్నాను. నాటిన 7-8 నెలలకే ఫలసాయాన్నిచ్చే పండ్ల తోట బొప్పాయి. ఆకర్షణీయమైన రంగు, పరిమాణంతో రవాణాను తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాల రాకతో బొప్పాయి సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న అధిక వేడి, బెట్ట పరిస్థితులకు ఈ పంటలో పెరుగుదల కొంత తగ్గి రసం పీల్చే పురుగుల తాకిడి పెరుగుతోంది. వీటిని సకాలంలో నివారించుకున్నప్పుడు మాత్రమే బొప్పాయికి ప్రధాన సమస్య అయిన వైరస్ తెగుళ్లు అదుపులో ఉంటాయి. అంతేకాదు, అవసరాన్ని బట్టి నీరు, పోషక యాజమాన్యాన్ని సకాలంలో చేపట్టాల్సి ఉంటుంది. బొప్పాయి తోటల్లో ప్రస్తుతం పాటించాల్సిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలను మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. బొప్పాయి అనేది వివిధ దశల్లో ఉంటుంది. కావున ఇప్పుడు వేసవిలో ఎండలు ఎక్కువ ఉధృతంగా ఉంటాయి కాబట్టి ఈ బొప్పాయి పంట సెన్సిటివ్గా ఉంటుంది. దీనికి కూడా కొంచెం డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో మనం మెయిన్గా పాటించాల్సింది ఏంటంటే డ్రిప్ పద్ధతిని పాటించాలి. వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. నాటిన 8 వారాల వరకు ఉన్న చెట్లకైతేనేమో 2 రోజులకు ఒకసారి 8 లీటర్ల నీళ్ళు అవసరం అవుతుంది. అదే పూత కాత దశలో ఉన్నటువంటి ఈ చెట్లకు రోజుకి 20-25 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కాబట్టి దాదాపుగా 3 గంటల వరకు డ్రిప్ని ఆన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎండా తీవ్రత వల్ల కొన్ని సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా బోరాన్, జింక్ అండ్ కాల్షియం. సో బోరాన్ 1 లీటర్కి 1 గ్రాము, అలాగే చిల్లెటెడ్ జింక్ అయితే 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి కనీసం 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి పైన పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు కాల్షియం లోపం గమనించినట్లయితే కాయలు మీద మచ్చలు ఏర్పడి కుళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది. భాస్వర్ అనే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో చెట్టుకి 260 గ్రాముల చొప్పున 2 నెలలకు ఒకసారి మనము చెట్టు మొదట్లో ఫీట్‌న్నర దూరంలో సర్కిల్ లాగా చేసుకొని మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకొని మట్టి కప్పేయాలి. ఫెర్టిగేషన్ ద్వారా మనము నత్రజని, పొటాష్ అందించాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికోసము వారానికి ఒకసారి యూరియా 13.5 గ్రాములు, అలాగే పొటాష్ అయినట్లయితే MOP రూపంలో 10.5 గ్రామ్స్ ఒక చెట్టుకి 1 వారానికి లెక్కన మనం డ్రిప్ ద్వారా ఈ ఫెర్టిలైజర్ని అందించినట్లయితే చెట్లు అనేది వేపుగా పెరుగుతాయి. ఎలాంటి ఎండ తీవ్రతను కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు చివరి వరుసల్లో ఉన్నటువంటి చెట్ల యొక్క ఎండ తీవ్రతకు ఎక్కువగా ఏర్పడినప్పుడు ఆకులు అనేది మాడిపోవడం కానీ, కాయల మీద డైరెక్ట్ సన్లైట్ పడినప్పుడు కాయలు అనేది తొందరగా పండు ఆడిపోయినట్టు గమనించడం లేదా మెత్తగా పోవడం గమనించే అవకాశం ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఔటర్ బార్డర్లో మనం ఎత్తుగా పెరిగేటువంటి జొన్న, మొక్కజొన్న లేదన్నటువంటి ఎత్తుగా పెరిగేటువంటి పశుగ్రాసాలను పర్మనెంట్గా పెంచుకున్నట్లయితే చెట్లకు కూడా మనకు ఎండ తీవ్రత నుంచి మనం రక్షించుకోవచ్చు. దీంతోపాటు రసం పీల్చే పురుగులను కూడా పక్క తోటల నుంచి మనకు రాకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వేసవిలో కాయ కటింగ్ ఉన్నట్లయితే
మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా మార్కెట్ కోసుకోవాలి. ఒకవేళ పండిన కాయలు కానీ చిన్న కాయలు కానీ తోటలోనే వదిలేయకూడదు. ఎందుకంటే పండుగ అనేది ఆ కింద పడిన కాయల్లో దాని లార్వాస్ ఉంటాయి. దాని ద్వారా ఇంకొక జనరేషన్ తొందరగా ఫాస్ట్గా స్పేరప్ అవుతుంది. కాబట్టి ఈ కింద పడిన కాయలని చాలా జాగ్రత్తగా పోగేసి ఈ చెత్త చెదారం వేసి బయట తగలబెట్టేసేయాలి. పండుగను మనం నివారించుకోవడానికి పండుగ బుట్టలను ఎకరానికి 10 చొప్పున అమర్చి దీని ఉధృతి ఎలా ఉందనేది గమనించుకొని దానికి తగ్గట్టు పిచికారీలు స్ప్రే చేయడం చేసుకోవాలి. మన వ్యవసాయంలో ఎరువులను గుమ్మరించుకుంటూ పంటలు పండించుకుంటూ పోతున్నాం. కానీ ఎంతమంది ఆలోచిస్తున్నాం అసలు మనం వేసే ఎరువులకు తగ్గట్లుగా పంటలు పండుతున్నాయా లేదా అని? ఇక్కడే జరుగుతోంది లోపం అంతా. అసలు మనం సాగు చేసే నేలల్లో ఏ పోషకాలున్నాయో, ఏవి లేవో, ఏవి ఎక్కువ ఉన్నాయో, ఏవి తక్కువ ఉన్నాయో, అందుకు ఏం చేయాలో ఎంతమంది తెలుసుకుంటున్నాం? అందుకు అవసరమైన భూసార పరీక్షల్ని కనీసం 3 ఏళ్లకు ఒకసారైనా చేయిస్తున్నామా అని అడిగితే చాలామంది రైతుల నుంచి వచ్చే సమాధానం లేదనే. భూసార పరీక్షలు చేయించుకుంటే పోషకాలు ఏమున్నాయో తెలియడమే కాదు, మన నేలల్లో సేంద్రియ కర్బనం ఎంత ఉంది, ఉదజని సూచిక ఎలా ఉంది, ఏమన్నా చౌడుందా వంటి వివరాలన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి తగిన విధంగా ఎరువుల యాజమాన్యం చేపడితే నేల ఉత్పాదకత, పంట దిగుబడులు బాగుంటాయి. పంటలు తీసుకున్నాక పొలాలు ఖాళీగా ఉండే సమయం భూసార పరీక్షలు చేయించడానికి అనువైన సమయం. మరి మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షల ఆవశ్యకత గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ మాధవి నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మన రైతు సోదరులందరూ ఆల్మోస్ట్ మన రైతులందరూ ఈ రబీలో వేసిన పంటలు అవన్నీ హార్వెస్ట్ చేసేసి ఉంటారు. కాబట్టి మనకి ఇప్పుడు దిగుబడి రావట్లేదని చాలామంది రైతులు భావిస్తున్నారు. ఆ దిగుబడి రావట్లేదు అని రైతులందరూ భావించడానికి ముఖ్య కారణం ఏంటంటే, సరైన పోషకాలు సరైన మోతాదులో వేయకపోవడం. అంటే మనకి మోతాదుకు మించి వేయటము, లేకపోతే మోతాదుకి తక్కువగా వేయటం వలనమాట. కాబట్టి ఇది ఎలా తెలుస్తుంది అంటే, మన రైతు సోదరులందరూ భూసార పరీక్ష చేసుకుంటే దానివలన ఎంతవరకు మనం పోషకాలు ఆ పంటకి ఎంత మోతాదులో అందించవచ్చు అనేది ఒక అవగాహన కలుగుతుంది. మట్టి నమూనా సేకరించడానికి ఈ ఏప్రిల్, మే మాసం అనువైన మాసం. ఎందుకంటే మీ నేలలన్నీ ఖాళీగా ఉంటాయి. ఈ మట్టి నమూనా సేకరించాలంటే మన రైతులు ఏం చేయాలంటే, ఒకవేళ వాళ్ళకి ఒక 5 ఎకరాల పొలం ఉన్నట్టయితే కనుక 5 ఎకరాల్లో ఒక 10-15 చోట్ల నాగల సాలు లోతులో మట్టి నమూనా సేకరించాలి. ఆ 10-15 చోట్ల నుంచి సేకరించిన మట్టి నమూనా అంతా ఒక శుభ్రమైన పేపర్ మీద కానీ, లేకపోతే పాలిథిన్ కవర్ మీద కానీ ఆ మట్టి అంతా తీసుకొచ్చి దాని మీద పరచాలి. పరిచి అందులో ఏమైనా గడ్డి ఉన్నా కానీ, ప్లాస్టిక్ ముక్కలు ఉన్నా కానీ, లేకపోతే గాజు పెంకులు ఉన్నా కానీ అట్లాంటివన్నీ మీరు ముందు వేరేసేయాలి. వేరేసిన తర్వాత ఏ ప్లాస్టిక్ కవర్ మీద వేసినా దాన్ని సమంగా చేసి 4 సమభాగాలుగా విభజించాలి. దాన్ని ఏమంటామంటే మనం చతుర్విభజన పద్ధతి అని అంటాము. చతుర్విభజన పద్ధతిలో మీరు చేయాల్సింది ఏంటంటే, 4 సంభాగాలుగా చేసి ఎదురెదురు భాగాలు మీరు తీసేసేయాలి. మిగిలిన 2 భాగాలు కలపాలన్నమాట. కలిపి అట్లా మీరు 1 కిలో మట్టి వచ్చే వరకు ఈ చతుర్విభజన పద్ధతి ప్రకారం మీరు మట్టిని సేకరించాలన్నమాట. ఆ తర్వాత ఈ మట్టిని సేకరించిన తర్వాత దాన్ని మీరు ఒక మంచి ప్లాస్టిక్ కవర్లో కానీ, లేకపోతే గుడ్డ సంచిలో కానీ వేసి మీ వివరాలన్నీ రాసి అందులో మీరు దాన్ని భూసార పరీక్షా కేంద్రంలో అందజేయాలి. ఈ మట్టి నమూనా సేకరించేటప్పుడు మన రైతులు చేయాల్సింది ఏంటంటే, కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. అదేంటంటే, కాలువల పక్కన కానీ, లేకపోతే చెట్ల కింద కానీ, లేకపోతే పెంట కుప్పలు ఉంటాయి, ఆ పెంట కుప్పల దగ్గర కానీ, లేకపోతే ఎరువులు వేసిన సంచుల దగ్గర కానీ, లేకపోతే ఎరువులు వేసిన ప్రదేశాల్లో కానీ అలాంటి చోట్ల మనం మట్టి నమూనా సేకరించకూడదు. మామూలుగా మీకు భూమి మంచిగా ఉన్న చోట మీరు మట్టి నమూనా సేకరించాలి.
ఒకవేళ మీకు రంగులో కానీ లేకపోతే చౌడున్నట్టు కానీ అట్లా ఏమైనా అనిపిస్తే కనుక మీరు మట్టి నమూనా ఆ ప్రదేశాల్లో వేరువేరుగా సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఒక 5 ఎకరాల్లో ఒక 2 ఎకరాల్లో చౌడు ఉందనుకోండి, చౌడు ఉంటే కనుక మీరు ఆ చౌడు నెలలో వేరుగా మట్టి నమూనా తీసుకోవాలి. 15 సెంటీమీటర్ల వరకు ఒక మట్టి నమూనా, 15 నుంచి 30 సెంటీమీటర్ల వరకు ఒక మట్టి నమూనా, అంటే 2 మట్టి నమూనాలు చౌడు భూముల్లో సేకరించాల్సిన అవసరం ఉంటుంది. మామూలు నేలలు అయితే కనుక మీరు ఒక మట్టి నమూనా పంపించినట్టయితే కనుక భూసార పరీక్షా కేంద్రానికి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన రైతులు మామూలు పంటలు వేసుకుంటున్నారనుకోండి, మామూలు పంటలు వేసుకుంటే కనుక 2 సంవత్సరాలకు ఒకసారి మట్టి నమూనా తీసుకుంటే సరిపోతుంది. ఈ భూసార పరీక్షా కేంద్రంలో మీరు ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఇప్పుడు ఏప్రిల్ మేలో మీరు మీ మట్టి నమూనా సేకరించి భూసార పరీక్షా కేంద్రానికి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఒకవేళ ఏదైనా లేట్ అయినా ఆలస్యమైనా లేకపోతే ఏదైనా కారణాల వల్ల కానీ వాళ్ళు డిసెంబర్లో అట్లా గనక మీకు భూసార పరీక్షా పట్టిక ఇచ్చినా కూడా దానివలన దీంతో మాకేం ఉపయోగం లేదని చాలామంది రైతులు భావిస్తూ ఉంటారు. మీరు అలా అనుకోని అవసరం లేదు. ఓసారి కనుక మీరు పరీక్ష చేయించుకొని మీకు గనక ఇచ్చినట్టయితే కనుక ఆ భూసార పరీక్షా పట్టిక అది మీకు 2 సంవత్సరాల వరకు పనికొస్తుంది. కాకపోతే మీరు ఏం చేయాలంటే మీరు ఇచ్చేటప్పుడు ఆ మట్టి నమూనాలో మీరు తర్వాత ఏ పంట వేస్తున్నారు అనేది మీరు కరెక్ట్గా రాసి మీరు అందులో పెడితే కనుక ఆ పంటకి వాళ్ళు సిఫార్సు చేసి మీకు ఎంత ఎరువు వేయాలి ఏంటి అనేది మీకు ఆ భూసార పరీక్ష పట్టికలో వాళ్ళు సిఫారసు చేస్తారు. అదే కనుక చౌడు భూములు అట్లుంటే కనుక వాళ్ళు వేరుగా సిఫారసు చేస్తారు. కాబట్టి మీరు ఆ భూసార పరీక్ష పట్టిక వచ్చిన తర్వాత ఉదజని కానీ లేకపోతే లవణ సూచిక కానీ లేకపోతే లభ్య భాస్వరం కానీ లభ్య నత్రజని కానీ లభ్య పొటాషియం కానీ ఇవన్నీ మీకు ఆ భూసార పరీక్షా పట్టికలో ఉంటాయి. అవి ఒకవేళ మీకు తెలిసినట్లయితే పర్వాలేదు. ఒకవేళ మీకు అది తెలియకపోతే కనుక మీకు దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకపోతే ఏఈఓలు కానీ వాళ్ళకి గనక మీరు చూపిస్తే గనక వాళ్ళు అందులో చూసి ఎంతంత సిఫారసు చేశారు, ఎంతంత వేసుకోవాలి అనేది వాళ్ళు మీకు తెలియజేస్తారు. ఒకవేళ మీ దాంట్లో లభ్య నత్రజని తక్కువ ఉందనుకోండి, మీ నేలల్లో మనం సిఫారసు చేసిన మోతాదు కన్నా ఒక 25% ఎక్కువ మోతాదులో మనం నత్రజని అందించే ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ లభ్య భాస్వరం ఎక్కువగా ఉందనుకోండి, సిఫారసు చేసిన దాంట్లో ఒక 25% తగ్గించుకొని మనం లభ్య భాస్వరం అందించే ఎరువుల్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక లభ్య పొటాషియం ఉందనుకోండి, ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఆ లభ్య పొటాషియంని మనం ఒక సిఫారసు చేసిన దాంట్లో ఒక 20% తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భూసార పరీక్ష చేయటం మూలాన మనకు తెలిసేది ఏంటంటే మన నేలల్లో ఏ పోషకాలు ఎంతంత మోతాదులో ఉన్నాయి, మనం ఎంతవరకు తగ్గించుకొని వేసుకోవచ్చు, ఎంతవరకు ఎక్కువ వేసుకోవచ్చు అనేది మనకు తెలుస్తుంది. ఈ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే కనుక చాలా వరకు లభ్య భాస్వరం అనేది చాలా ఎక్కువగా ఉంది చాలా వరకు నేలల్లో. కాబట్టి మీరు భూసార పరీక్ష చేసుకుంటే కనుక ఆ లభ్య భాస్వరం అనేది మనం తగ్గించుకొని వేసుకోవచ్చు. లభ్య భాస్వరం మనం మామూలుగా దుక్కిలో వేస్తూ ఉంటాము. మన రైతులందరూ సామాన్యంగా డిఏపి రూపంలో అందజేస్తూ ఉంటారు. కాబట్టి మీ నేలల్లో కనుక లభ్య భాస్వరం ఎక్కువగా ఉందనుకోండి, మీరు డిఏపి సిఫారసు చేసిన దానికన్నా ఒక 50% తగ్గించి వేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు డిఏపి కనుక మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్క బస్తా 1400-1500 రూపాయలు ఉంది. కాబట్టి మీరు దాని మీద పెట్టే పెట్టుబడి తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే పట్టణ శివార్లలో ఉన్న ఫ్యాక్టరీల్లో వాటిల్లో ఉన్న వ్యర్థాలన్నీ బయట పొలాల్లోకి వదిలేస్తున్నారు. ఆ పొలాలన్నీ కూడా మన వ్యవసాయానికి పనికి రాకుండా అయిపోతున్నాయి అన్నమాట. సో అలాంటి సమయంలో మన రైతులు ఏం చేయాలంటే ఆ మట్టి నమూనా సేకరించి దాన్ని కనుక మనం భూసార పరీక్ష కేంద్రంలో కనుక పరీక్ష చేయించుకుంటే కనుక ఏమైనా విష పదార్థాలు ఉన్నాయా, లేకపోతే విష పోషకాలు ఏమైనా ఉన్నాయా, అవి ఎంత మోతాదులో ఉన్నాయి, అవి ఏమైనా ఎక్కువ మోతాదులో ఉన్నాయా, ఉంటే కనుక మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది కూడా మనకి ఈ భూసార పరీక్ష చేయడం ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఇంకొక విషయం మన రైతులు గమనించవలసింది ఏంటంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే మన రైతులందరూ ఎక్కువగా రసాయన ఎరువుల మీదే ఆధారపడి ఉన్నారు. సేంద్రియ ఎరువులు అనేది వాడటం చాలా వరకు తగ్గించేశారు. కాబట్టి ఇట్లా తగ్గించేయటం మూలాన ఏమవుతుందంటే మన నేలల్లో సేంద్రియ కర్బనం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఈ సేంద్రియ కర్బనం కనుక తగ్గిపోతే కనుక మనం ఎంత ఎరువులు వేసినప్పటికి కూడా అవి మొక్కకి అందుబాటులోకి రావు. కాబట్టి మన రైతులు గమనించవలసింది ఏంటంటే
ఈ సేంద్రియ కర్బనం అనేది పెంచాలి అని అంటే గనక మన రైతులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు అనేది వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పచ్చిరొట్టు ఎరువులు మనకి గవర్నమెంట్ సబ్సిడీ కింద కూడా ఇస్తుంది. కాబట్టి వర్షాకాలం మొదలయ్యే ముందు ఒక నెలన్నర ముందు అట్లా జీలుకు కానీ జనుము కానీ అట్లాంటి గింజలు కనుక మనం పొలంలో జల్లుకొని వాటిని ఒక 35-40 రోజులు వచ్చిన తర్వాత భూమిలో బాగా కలయి దున్నేసుకొని నీళ్లు పెడితే కనుక అవి బాగా మురిగిపోతాయి. మురిగిన తర్వాత మనం గనక నాటుకున్నట్టయితే కనుక మనం నేలలో సేంద్రియ కర్బనం కొంత పెంచడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా పశువుల ఎరువు కానీ లేకపోతే వానపాముల ఎరువు కానీ ఇట్లా మీకు ఏది అందుబాటులో ఉంటే అది తప్పనిసరిగా నాట్లు వేసే ముందు కానీ లేకపోతే విత్తే ముందు కానీ మీరు తప్పనిసరిగా వీటిని పొలంలో వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సేంద్రియ కర్బనం మనం ఎప్పుడైతే పెంచుకోగలుగుతామో అప్పుడే మనం దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతులు కనీసం ఒక 25% వరకైనా సిఫారసు చేసిన ఎరువుల్లో మన సేంద్రియ ఎరువులు వాడితే కనుక మనం సేంద్రియ కర్బనం మన నేలలో పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ సేంద్రియ కర్బనం అనేది మామూలుగా అయితే కనుక 0.5% కన్నా తక్కువగా ఉంటే బాగా తక్కువగా ఉన్నట్టు. మన నేలల్లో చాలా వరకు 0.2 నుంచి 0.3 వరకే ఉంది. అంటే అది అసలు చాలా తక్కువ అన్నమాట. 0.5 నుంచి 0.75% ఉంటే కనుక అది మధ్యస్థంగా ఉన్నట్టు. కనీసం మనం సేంద్రియ ఎరువులు వేసి మధ్యస్థ స్థానానికన్నా మనం సేంద్రియ కర్బనాన్ని తీసుకురాగలిగితే కనుక మన నేలల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. మనం అనుకున్న దిగుబడులు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతులు ఎప్పుడైతే సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడతారో అప్పుడే మనం ఈ తక్కువగా ఉన్న సేంద్రియ కర్బనాన్ని కనీసం మధ్యస్థంగా స్థితికైనా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మాత్రం అయ్యేది కాదు. మన రైతులు ప్రతి సంవత్సరము ఆపకుండా గనక ఈ సేంద్రియ ఎరువులు వాడితేనే మనం ఆ సేంద్రియ కర్బనం శాతం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన చాలామంది రైతులకి మట్టి నమూనా సేకరించి ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది కూడా కొంతమందికి అవగాహన లేదు. మీరు మట్టి నమూనా సేకరించిన తర్వాత దాన్ని మీరు మీ దగ్గర ఉన్న ఏఓని అడిగినా లేకపోతే ఏఈఓని అడిగినా వాళ్ళు ఎక్కడ ఇవ్వాలి అనేది చెప్తారు. లేకపోతే వాళ్ళే తీసుకొని అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రానికి వాళ్ళు అందజేస్తారు. ఒకవేళ అలా కాదు మేమే వెళ్ళి అందజేస్తాము అని అంటే కనుక ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి చోట మనకి భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళి మీ మట్టి నమూనాలని అక్కడ భూసార పరీక్షా కేంద్రంలో అందజేస్తే కనుక వాళ్ళు పరీక్ష చేసి మీకు మీ నేలల్లో ఏ పోషకాలు ఏమున్నాయని భూసార పట్టిక ద్వారా మీకు సిఫార్సు చేస్తారు. పంట భూముల్లో మట్టి నమూనా ఎలా సేకరించాలో తెలుసుకున్నాం కదా. ఇక పండ్ల తోటల్లో మట్టి నమూనాను ఎలా సేకరించాలో రేపటి అన్నదాతలు డాక్టర్ మాధవి నుంచి తెలుసుకుందాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో వేరుశెనగ పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండించిన పంటను మార్కెట్కు తీసుకువస్తే వ్యాపారులు ధరలు తగ్గొస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలో 6,000 హెక్టార్లలో రైతులు వేరుశెనగ సాగు చేశారు. అయితే ఈసారి పంటను చీడపీడలు ఆశించడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు చేతికి రాలేదు. దీనికి తోడు తగ్గిన ధరలతో సాగు గిట్టుబాటు కావట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేరుశెనగ రైతు పంట ఈసారి అంత ఆశించినంత ఇదిగా లేదు. చాలా వరకు సమస్యలే. ఈ సంవత్సరం అయితే ఒక రకంగా అయినాయి. ఈ సంవత్సరం దిగుబడి కూడా తక్కువే. ఇందులో మందులు ఎక్కువ, తెగుళ్ళు ఎక్కువ ఉన్నాయి. మందులు ఎక్కువ అవడం వల్ల పెట్టుబడులు ఎక్కువ అయిపోయి కొంత మాత్రంగానే మిగులుదల అయితే తక్కువ. ఎకరాకి ఇంచుమించు ఒక 40 నుంచి 45 వేలు 50 వేల దాకా అయిపోతుంది. ఇప్పుడు ఒక 30-25 అట్ట అయ్యేది. ఇప్పుడు ఎక్కువ మోతాదులో అయిపోతుంది. ప్రభుత్వం ఇంత రేట్ అని ఇస్తే రైతులకు కూడా బాగుంటుంది. వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అంటే లేదు కదా. దళారులు స్టాక్ పెట్టుకోవడం, వాళ్ళు రైతులకి రేపు విత్తనాలకు వాళ్ళే అమ్మడం, అందువల్ల రేట్లు అంత ఆశజనకం. జిల్లాలోని విడవలూరు, బోగోలు, కావలి సముద్ర తీర ప్రాంతాల్లో రైతులు అధికంగా వేరుశెనగ సాగు చేస్తారు. సోమశిల రిజర్వాయర్ పొడవునా ఉండే ఇసుక నేలల్లో వేరుశెనగ సాగులో ఉంది. బయట మార్కెట్లో 50 కేజీల బస్తా 3,300 ధర పలుకుతుంటే వ్యాపారులు మాత్రం 2,600 నుంచి 2,700 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.
మామూలుగా అయితే 40 బస్తాలు అయితే బాగా పండినట్టు రైతుకి, మామూలుగా 30 బస్తాలు 25 బస్తాలు ఈ విధంగా అయితే కొంత యావరేజ్గా పండినట్టు, ఎక్కువ ఆదాయాలు లేకుండా తక్కువలో కొంత ఆశించినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఎకరా ఒక 20,000 నష్టం అంటే రేట్లు ఒక్కోసారి డౌన్ అయిపోతాయి బాగా. ఇప్పుడైతే 2,800 ఉంది బస్తా, మామూలుగా అయితే మొన్న దాకా 4,000 నుండి 3,500 కొలిసారు, అట్లా కొలిసారు. కాయ కూడా ఏంటంటే పుష్టిదానంగా ఉండాలి, కొద్దిగా గట్టిగా ఉంటే బాగా కొంత వాల్యూ ఉంటుంది, కొద్దిగా డల్గా ఉంటే కాయ కొంత వాల్యూ తగ్గుతుంది. ధర రావాలంటే చుట్టుపక్కల అందరూ మంచి సీజన్లో వేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది, కొంత తక్కువ వేసినప్పుడు కొంత రేటు పెరుగుతుంది. ప్రభుత్వం ఏంటంటే కొంత అవకాశాలు కల్పించే రేట్లు డాలర్లతో మాట్లాడి పెంచితే బాగుంది. మందులు గిందులు సబ్సిడీలో కొద్దిగా తగ్గించిస్తే కొంత అనుకూలంగా ఉంది. ఎకరాకి ఒక బస్తాకి మినిమం ఒక 3,500 కానీ ఉంటే మంచి రేటు, అది లేదు 2,800 ఉంది. మాకు 3,300 400 ఉంటే గిట్టుబాటు, 2,700 600 గవర్నమెంట్ కొంటాం, మాకు ప్రైవేట్గా కొంటేనే 3,000 పైన కనుకుంటే మాకు రేట్లు. వ్యాపారులు పంటకు ధరలు తగ్గిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని వేరుశనగ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.